So, hi friends, this is Dr. SK. Today's video is all about నేను అరౌండ్ 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. లాస్ట్ ఒక 3 years కింద చూసుకుంటే ఆ 15 kgs ఎలా తగ్గానో చెప్పాలనుకుంటున్నాను. నేను జిమ్ చేయడం కానీ లేదంటే వర్కౌట్స్ చేయడం కానీ వాకింగ్ కానీ ఏమీ చేయలేదు. ప్యూర్లీ ఫుడ్ డైట్, అంటే డైట్ కాన్షియస్తోనే నేను కెలోరీ డెఫిసిట్ అనేది ఫాలో అయ్యాను. సో అసలు ఎలా ఫాలో అయ్యాను, ఏం చేశాను, నాకు స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది, ఆ తర్వాత ఇంత మిడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎలా ఉండేది, ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో స్టార్టింగ్ తీసుకుంటే నేను 3 months బ్యాక్, అంటే దానికి ముందు అసలు ఎలా అంటే నేను ఏ కంట్రోల్ లేకుండా చాలా, అంటే నిజం చెప్తాను, క్వాంటిటీ పరంగా చూసుకుంటే నేను ఎంత తినాలో దానికి త్రిబుల్ తినేవాడిని. కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ తినేవాడిని, అంటే మన ఒక బాడీకి కావాల్సింది. సో దానివల్ల ఇలా అయిపోయాను. అరౌండ్ నేను ఎప్పుడూ చూసుకున్నప్పుడే నా వెయిట్ 95 ఉండేది. ఇదంతా చాలా తిన్న తర్వాత నాకు తెలిసి ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటాను, కానీ యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ 95 ఫాలో అవుదాం. సో 95 ఉన్నాక నేను ఇంకా అనుకున్నాను అప్పటి నుంచి, ఏంటి ఇంకా నేను చేయనా, ఇలానే లావ్ అయిపోతా. అసలు ఎలా ఉండేది అంటే నాకు నిల్చోవాలన్నా, తిరగాలన్నా, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదలాలన్నా చాలా అంటే చాలా లేజినెస్ వచ్చేసింది, బద్ధకం, జీటీ. సో ఇంకా అలా బద్ధకంతో ఎప్పుడు కూర్చొని ఉండేవాడిని, తినేవాడిని, తినడం, బుక్స్ ఏంటి ఉండడం, అంతే. దానివల్ల ఫుల్గా పెరిగిపోయింది ఫ్యాట్. ఇంకా చాలామంది ఏడిపించేవాళ్ళు, బ్రో నీకన్నా ముందు నీ పొట్టే వచ్చేస్తుంది బ్రో అని, లేదంటే ఏంటి బ్రో ఇంతలా అయిపోయాయి, షర్ట్ ఏంటి బ్రో అంత టైట్ అయిపోయింది, షర్ట్ చినిగిపోద్ది బ్రో, పొట్ట ఇక్కడ ఉన్న బటన్స్ ఊడిపోతాయి బ్రో, విరిగిపోతాయి బ్రో అని చాలా ఏడిపించేవాళ్ళు. నేను ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను దొబ్బి తినేసి నేను చేసిన దానికి. సో ఇంకా ఇలా కాదు, కొంచెం ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా కెలోరీ డెఫిసిట్, అంటే ఫుడ్ కొంచెం తగ్గించాలనుకున్నా. నేను జిమ్ చేయాలి అది అంతేం అనుకోలేదు యాక్చువల్లీ. సో స్టార్టింగ్ డేస్లో అయితే ఇంకా ఫుడ్ తగ్గించినప్పుడు ఎంత బాధ అంటే ఏడుపు వచ్చేసేది. సో ఇంకా అయినా సరే లేదు తగ్గించాలి, ఏట్లేదు, నువ్వు ఒక్క 10 days నాది కాదు అనుకొని నువ్వు ఫుడ్ తగ్గించావు అనుకో, 11th day నుంచి నువ్వు ఇంకెక్కువ తినాలి అనుకున్నా తినలేవు, అసలు తినలేవు. నువ్వు నీకే అనిపిస్తుంది, రే నీ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదురా అని. నాకైతే అలా అనిపించింది. ఐఎమ్ ఏ గ్రేట్ ఫుడ్ యాక్చువల్లీ, స్టిల్ నాకు అలా అనిపించింది. అలా నేను 10 days అంటే ఒక 7-8 days అలా ఫుడ్ క్వాంటిటీ తక్కువ తింటుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసేది. అంటే లిటరల్లీ ఎలా అంటే, ఏందరా ఈ జీవితం, ఈ వెయిట్ లాస్ కోసం ఇంత చేయాలా, ఉన్నదే ఇంత ఇచ్చిన లైఫ్, ఇందులో కూడా నేను మళ్ళీ ఇవన్నీ చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకంటే ఈ వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు అందంగా ఉన్నావా, నీ షేప్ ఉందా, నువ్వు కట్టా, అవేం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ నీ డైలీ యాక్టివిటీ మారుస్తే నువ్వు చేయాల్సిందే. అంటే నా డైలీ యాక్టివిటీలో చాలా చేంజ్ వచ్చింది దానివల్ల. సో ఇంకా నేను చేశాను. అలా నువ్వు నీ యొక్క డైలీ యాక్టివిటీని నిన్ను ఆల్టర్ చేస్తుంది అంటే డైలీ యాక్టివిటీ నిన్ను మారుస్తుంది, నువ్వు చేయాల్సిన పని చేయలేకపోతున్నావు అంటే నువ్వు అన్నీ మూసుకొని నువ్వు ఎలాగో అలా చేయాల్సిందే వెయిట్ లాస్. సో నేను చేస్తాను. నేను ఆ పాయింట్లో కొంచెం ఒక బిట్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చేశాను. సో నేను ఆ 7 రోజులు పోయిన తర్వాత నుంచి నాకు కొంచెం ఓకే కంట్రోల్ వచ్చింది, అంటే నా చేతిలో కొంచెం కంట్రోల్ వచ్చింది. నేను ఇంత తినేవాడిని, ఇంత తిన్నాను. ఫుడ్ క్వాంటిటీ ఒకటే తగ్గించాను. నేను మళ్ళీ సెలెక్టివ్గా ఇవి తినలేదు అని ఏవి చెప్పను. అవన్నీ సొల్లు, అంటే సొల్లని కాదు, అలా చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుందేమో, కానీ నాకు బెటర్ రిజల్ట్స్ కన్నా కొంచెం ఇదే బెటర్ అనుకున్నాను నేను. సో నేను అంటే మార్నింగ్ లేచాక టిఫిన్గా నేను ఇడ్లీ తినేవాడిని. యాక్చువల్ నాకు ఇడ్లీ ఇష్టం, సో ఇడ్లీ తినేవాడిని. అదొకటి. అండ్ కుకుంబర్, ఇడ్లీ కన్నా ఎక్కువ నేను కుకుంబర్సే తిన్నాను. కుకుంబర్ అయితే నువ్వు టిఫిన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు,
నువ్వు అంటే ఒకే వారం కావాల్సినంత ఒక 7 or 6 కొనేసి రోజుకొకటి రోజు మార్నింగ్ తిన్నా సరిపోతుంది. అండ్ కుకుంబర్ ఇస్ అ గ్రేట్ ఫైబర్. సో నీకు ఆకలేదు. నేను అది తిన్న తర్వాత 2 వరకు అసలు ఏం తినేవాళ్ళు కూడా కాదేమో. 1కి తినేస్తాను, బట్ 2 వరకు కూడా నాకు కెపాసిటీ ఉండేది. సో నేను రోజు మార్నింగ్ కుకుంబర్ తినేస్తాను. లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి రీడింగ్ రూమ్కి వెళ్ళిపోయి కుకుంబర్ తినేయడమే ప్లాన్ ఆఫ్ యాక్షన్. కుకుంబర్ తిన్నానా, మళ్ళీ చదివానా, అదే మధ్యాహ్నం వాడు అంటే నేను పార్సల్ వచ్చేది నాకు ముందు, నేను వెళ్ళి తినేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే పార్సల్ వచ్చేది. పార్సల్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వాడు ఎంత ఇస్తాడో అంతే తినగలం మనం. సో స్టార్టింగ్లో ఇలా ఇచ్చేటప్పుడు నాకు చాలా కోపం వచ్చేది, వెళ్ళి మెస్ వాడిని కొట్టేయాలనిపించేది. కానీ ఇంకా తర్వాత రోజులు ఏమైందంటే ఇంకా వాడు ఎంత ఇస్తే అంతే తినాలి, ఈరోజు ఇంతే అలవాట్ అయింది మనకి అనుకున్నా. సో దానివల్ల ఇండైరెక్ట్గా నేను తినే కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఆ పార్సల్ కూడా వాడి ఇవ్వడం కూడా తక్కువ ఇచ్చేవాడు వాడు. సో ఇంకా అలా ఫుడ్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వస్తే నేను ఏ రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. నేను నూడిల్స్ తిన్నాను, అంటే బజ్జీలు తిన్నాను, మిర్చిలు తిన్నాను, జిలేబీలు తిన్నాను, సమోసాలు తిన్నాను, ఏంటి ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాను, జ్యూస్ తాగేవాడిని, టీ తాగేవాడిని. టీ విత్ మస్కా బన్, మామూలు బన్. మస్కా బన్లో మిడిల్లో మళ్ళీ షుగర్ లేయర్ ఉంటుంది, అది తిన్నాను. ఆ తర్వాత ఇంకా అంటే పానీపూరి తిన్నాను, చాట్ తినేవాడిని, ఏంటి వడపావు తినేవాడిని. ఇవన్నీ తిన్నా కూడా మనం వెయిట్ లాస్ అవుతాం. ఏంటంటే నువ్వు ఇది ప్రతిదీ కంట్రోల్డ్గా తినాలి. ఒకవేళ నువ్వు కంట్రోల్ చేయకుండా ఎక్కువ తిన్నావు అనుకో, నైట్ కొంచెం తక్కువ తినాలి. ఎలాగో నువ్వు ఇంత తిన్న తర్వాత అది కంట్రోల్ అవుతుంది అన్నమాట. నేను ఇవన్నీ తిన్న తర్వాత కూడా నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. అంటే ప్యూర్లీ ఏంటంటే కెలోరీ డెఫిసిట్ అని ఒకటే పాటించాను. ఏంటంటే ఓకే ఈరోజు ఇంత తిన్నాను కదా, సో ఇలా కంట్రోల్ చేయాలి అని. అంతేకాని ఏది నేను ఆపలేదు. నేను ప్రతి ఫుడ్ తిన్నాను, స్టిల్ నేను వెయిట్ లాస్ అయ్యానంటే ఇట్స్ ఆల్ అబౌట్ కెలోరీ డెఫిసిట్. ఏది తిన్నా ఫుడ్ తగ్గించాలి అంతే. సో అలా నేను నైట్ 10 తర్వాత నేను మోస్ట్లీ ఏం తినేవాడిని కాదు, అసలు ఏం తినేవాడిని కాదు. అంటే నైట్ 10 తర్వాత అసలు తినాల్సిన అవసరం ఏం వచ్చేది కాదు. నేను ఇవన్నీ తిన్న తర్వాత నాకు ఎప్పుడు హెవీగానే ఉండేది. యాక్చువల్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ కదా, సో ఎప్పుడు హెవీగానే ఉండేది. సో నాకు ఆ ప్రాబ్లం రాలేదు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీలో ఎవరైనా సరే మీకు వెయిట్ గెయిన్ వల్ల, లావ్ అవ్వడం వల్ల నీకు ఏదైనా డైలీ యాక్టివిటీస్ మారుతుంది అంటే నువ్వు అంటే ఇన్ పర్సనల్ నువ్వు చేయాలి అనుకుంటే డెఫినెట్గా చేయాల్సింది జిమ్ కాదు, డైట్ కంట్రోల్. నువ్వు దొబ్బి తినడం తగ్గించాలి. నేను చేసినట్టు నేను దొబ్బి తినేవాడిని. నేను ఏంటి ఇప్పుడు తిన్నానా, నెక్స్ట్ పూటకి ఏం తినాలో కూడా ఇప్పుడే ఆలోచించేసేవాడిని. అంత ఫుడ్గా ఉండేవాడిని. అది కంట్రోల్ చేయాలి. నీకు ఏం తినాలన్నా తిను, కానీ కొంచెం తిను. నువ్వు ఒక పార్ట్నర్ని పెట్టుకో, నువ్వు ఒక బకరాన్ని పెట్టుకొని తినే ప్రతిదీ సగం తినే. సో వాడికి ఇచ్చే, వాడు సగం తింటాడు, నువ్వు సగం తింటావు. సో దట్ ఇండైరెక్ట్గా నువ్వు తినాల్సిన దానికన్నా తక్కువే తింటావు. సో అలా చేయండి, నేను అలా చేస్తాను. హోప్ యూ గైస్ విల్ ఆల్సో డూ ఇఫ్ యూ వాంట్. జిమ్, రన్నింగ్, చేసింగ్ ఇవి కాదురా మావా, డైట్ కంట్రోల్ చేయరా, నీకు తెలుస్తుంది. షాక్ అయిపోతావు. ఏంటి ఇంత చేంజ్ వస్తుందా అని షాక్ అయి నువ్వే షేక్ అయిపోతావు. ఒరే మామ ఇంత డైట్ చేస్తే ఇంత బెనిఫిట్ ఉంటుందా అని. నాకు అప్పుడైతే ఇలా ఉండవాన్ని, అరే ఏంద్రా అసలు ఇలా కదిలిపోయేవాను కదా. ఇప్పుడు నాకైతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉందంటే ఫ్లెక్సిబుల్గా ఉంది. డ్యాన్స్ వేసేయంలే కానీ. సో దట్స్ గైస్, మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ. నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏదైనా ఇలాంటి విషయంలో చిన్న టిప్స్ ఉన్నాయి. నేను పెద్ద ట్రైనర్ని కదా, ఇంకా అది కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో అకౌంట్ అదే మన ప్రొఫైల్లో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో చూడండి, ఏదో మెసేజ్ ఛానల్ చేయొచ్చు. నేను పెద్దగా డైట్ కంట్రోల్ చేయండి, ఇది చేయండి, రోజుకి ఇన్ని తినండి, ఇంత ప్రోటీను, ఇంత కార్బోహైడ్రేట్స్, ఇంత కెలరీస్ ఇలా ఇవేం చెప్పను. నేను నా పర్సనల్గా చేసిందే చెప్పగలను. సో డౌట్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ. అండ్ దిస్ ఇస్ డాక్టర్ ఎస్కే
సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.